అందరికీ వందనాలండి. దేవుని నామపేట చేరి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఈ ఉదయ కాలంలో ఈ సమయం దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి యొక్క సమయంలో మరి పోయిన లాస్ట్ టైము దేవుడు చేసిన వాగ్దానాల గురించి, ఆయన చేసే వాగ్దానము, ఆయన ప్రామిస్ కీపర్. ఆయన చేసిన వాగ్దానం ఎప్పటికైనా సరే అది నెరవేరుస్తుంది. ఆయన మాట ఇచ్చేటప్పుడకైనా నరుడు కానే కాడు. కాకపోతే మనం నిరీక్షణ కలిగి ఆ యొక్క వాగ్దానం కొరకు మనము ఎదురు చూసేవారిలాగా ఉండాలి. దాన్ని స్వతంత్రించుకోవడానికి మనము మరి వేగిరపడుతూ ఎదురు చూసేవారిలాగా ఉండి దాన్ని స్వతంత్రించుకోవాలి. అది స్వతంత్రించుకున్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క ఆనందము అది మాటల్లో మనం వివరించలేం. అప్పుడు వస్తుంది ప్రైజ్ అండ్ వర్షిప్ వస్తుంది. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు రిక్వెస్టింగ్ ప్రేయర్ వస్తుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత ఇంకా రిక్వెస్టింగ్ ఉండదు, ఇక ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. సేమ్ అదే మనసుతో మరి మనసు నిండా కృతజ్ఞత కలిగి ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రైజ్ చేస్తా ఉన్నాడు. ఆయన దేవుణ్ణి మహింపరుస్తా ఉన్నాడు. దేవుడి నామానికి ఘనత చెల్లిస్తా ఉన్నాడు. అలాగే ఆయన తన పట్ల ఎలాంటి సహవాసం, అలాగే తనకి ఎలాగునా ఉన్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఒక చిన్న ప్రశ్న, ఒక కుటుంబంలో లేదా మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒకతను మంచిగా ఆర్మీలో జాయిన్ అయిపోయి, లేదా ఏదన్నా ప్లేయర్ అయినా అనుకోండి, ఆర్మీ అనుకుందాం. సో ఆర్మీలో జాయిన్ అయిపోయి మంచిగా ట్రైన్ అవుతా ఉన్నాడు, మంచిగా ట్రైనింగ్ తీసుకున్నాడు, అన్ని మెళకులు అన్ని తెలుసు. బట్ ఇంకొక వ్యక్తి ఇంటి దగ్గరే ఉంటా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అనుకుందాం, లేదంటే ఇంకొక పశువుల కాపరిలాగా ఉన్నాడు అనుకుందాం. సో ఈ ఇద్దరిలో యుద్ధం చేసే నైపుణ్యం ఎవరికి ఉంది? ఆల్మోస్ట్ మీకు అది గ్రహింపులోకి వచ్చే ఉంటుంది. బట్ నాకు ఒక చిన్న ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ మరి ఆ యొక్క సైన్యంలో చేరి అన్ని మెలకుళ్ళు తెలుసుకుంటూ అంత ట్రైన్ అవుతున్న వారు ఒకవేళ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అలాగే మరి ఎటువంటి ట్రైనింగ్ లేకుండా మరి గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి యుద్ధ భూమిలో నిలబెట్టినప్పుడు ఎవరు గెలవగలరు? మామూలుగా మనం మాట్లాడుకుంటే ఎవరైనా ఆన్సర్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇన్ జనరల్ సైనికుడే గెలుస్తాడు. ఎందుకంటే మంచిగా ట్రైన్ అవుతా ఉన్నాడు కాబట్టి, యుద్ధ మెలకులన్నీ తెలుసు కాబట్టి. ఇన్ జనరల్ మనము చూసుకుంటే ఖచ్చితంగా సైనికుడే గెలుస్తాడు. ఒకవేళ ఆ యొక్క ఈ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తను ఒకవేళ బలవంతుడు అయినప్పటికీ తనకు మరి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ మరి ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబెట్టినప్పుడు తన దగ్గర అటువంటి మరణాయుధాలు ఉండవు కాబట్టి, మరి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి మెలకువలు తనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతాడు. కానీ ఇక్కడ అది మనం లోకానుసారంగా చూస్తే అలా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దావీదు గురించి మాట్లాడుతా ఉన్నానని. సో దావీదు చిన్ననాటి నుంచి మరి తన యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి మరి అతని యొక్క అన్నదమ్ముళ్ళ నుంచి మరి అన్నదమ్ములందరూ సైన్యంలో ఉంటా ఉన్నారు. మంచి బలాఢ్యులు, మంచి శరీరం కలిగిన వాళ్ళు, దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు సైన్యంలో మంచిగా మరి శిక్షణ పొందుతూ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి సౌలుకు చేదోడుగా ఉంటూ సైన్యంలో మంచిగా యుద్ధాల్లో మరి గెలుపును, ఇశ్రాయేల్ సైన్యానికి గెలుపును రావడానికి వాళ్ళు కూడా కారణమవుతున్నటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. మరి దావీదు విషయంలో చూసుకుంటా ఉంటే ఎక్కడో మరి గొర్రెలు కాసుకుంటూ
మరి చిన్నవాడిగా ఉంటా ఉన్నాడు. 16, 17 సంవత్సరాలు అని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క నేను కీర్తన 23వ కీర్తన గురించి మాట్లాడుతా ఉన్నాను. సో మరి ఆ సమయంలో మనం చూసినప్పుడు బహుశా దావీదుకు 16, 17 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంకా తక్కువ కూడా ఉండే అవకాశాలున్నాయి. లేదా ఒక 2, 3 సంవత్సరాలు అటు ఇటుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తన ఒక టీనేజ్ లో ఉన్నటువంటి మరి కుర్రవాడిగా చెప్పుకోవచ్చు. మరి తన విషయంలో చూసుకున్నట్లయితే మరి తన పరిస్థితి, తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఎందుకు తను పశువుల ఆ గుంపులో ఉండాల్సి వచ్చింది, ఎందుకు తను సైన్యంలో చేరలేకపోయాడు, వీటన్నిటిని గురించి మరి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, ఇప్పుడు మొత్తం నేను బ్యాక్గ్రౌండ్ చెప్పదలుచుకోలేదు, కానీ మరి దావీదు యొక్క మరి తల్లిని మరి తన యొక్క తండ్రి యాక్సెప్ట్ చేసే విధంగా పెళ్లి చేసుకోలేదు. మరి తనను యాక్సెప్ట్ తన ఇంట్లోకి మరి దావీదు యొక్క తల్లిని వాళ్ళ నాన్న తీసుకొస్తే తనకున్నటువంటి స్టేటస్ ని వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి తన యొక్క మరి దావీదు యొక్క తల్లిని దూరంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మరి అన్నదమ్ముల్లో కూడా మరి దావీదు పట్ల చిన్న చూపు ఉంటుంది. మరి వీళ్ళల్లో తన యొక్క కుమారుడిగా, తన యొక్క భార్యగా తను మరి అధికారికంగా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. కాబట్టి దావీదు గొర్రెల కాపరిగా ఉండాల్సి వచ్చింది. కానీ అది మరి ఈ లోకానుసారమైనటువంటి తండ్రి చూసినటువంటి మరి విధానం అది. కానీ తనకున్నటువంటి దావీదుకు తెలుసు, దావీదు తన శరీరానికి సంబంధించినటువంటి తండ్రి, ఈ లోకంలో జన్మించడానికి మరి ఏర్పాటు చేయబడినటువంటి తండ్రి అన్ని రకాలుగా మరి అన్ని సమయాల్లో తనకు తోడుగా లేడు. కానీ అనేక సమయాల్లో మరి ఎంతో బాధాకరమైనటువంటి ఆ యొక్క లోన్లీనెస్, అలాగే మరి ఆ గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు అంత ఈజీ కాదు గొర్రెలు కాయడం అనేది. అడవుల్లో ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క క్రూర మృగాలు రావడము, అవి ఎత్తుకొని వెళ్ళిపోవడము, ఇలాంటివి కామన్ గా గొర్రెల కాపరుల గురించి ఒకవేళ ఎంత ముందు మాట్లాడితే గనక వాళ్ళు అంత ఈజీ జీవన విధానం కాదు గొర్రెలు కాయడం అనేది. మరి ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది, అక్కడికి వెళ్ళి ఆ పచ్చిక అంతా వెతకాల్సి వచ్చేది. ఆ పచ్చిక బయళ్లలో మరి వాటిని మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఏ ఒక్కటి తప్పిపోకుండా, అలాగే ఏ ఒక్క వాటి దగ్గరికి కూడా ఎటువంటి మృగం రాకుండా చూసుకోవడం అనేది అంత ఈజీ జాబ్ ఏం కాదు అది. అక్కడ వాళ్ళ బ్రదర్స్ అందరూ మరి సైన్యంలో శిక్షణ పొందుతా ఉన్నారు. మరి ఇక్కడ ఈ కుర్రవాడు తన శిక్షణ తనకు తెలియకుండానే జరిగిపోతా ఉంది. అలాగే దేవునితో తన సాన్నిహిత్యము చాలా దగ్గరగా ఉంటా ఉంది. తనకున్న పరిస్థితులను బట్టి తను ఎవరికి చెప్పుకోలేడు. మరి ఆ సమయాల్లో మనకు తెలుసు, తల్లికి ఆ స్త్రీలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి తన తల్లికి ఏం చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. వచ్చేసి మాటలైతే తనకున్నది బాధలు అవన్నీ పంచుకొని ఉండొచ్చు, కానీ దాని ద్వారా ప్రయోజనం అయితే ఉండదు. ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పొచ్చు, తండ్రికి చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ తండ్రి కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ. మరి ఆ సమయంలో దావీదు తన యొక్క మరి నిజమైనటువంటి తనకు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నటువంటి మరి ఆ యొక్క తండ్రిని కనుగొన్నాడు. ఆత్మీయ తండ్రిని కనుగొని దేవాతి దేవుడే తనకు ఒక స్నేహితుడిలాగా, మరి కావలసిన సమయంలో తండ్రిలాగా, తన యొక్క సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు, తన యొక్క ప్రార్థన చూసినప్పుడు, మనం ఈ కీర్తనలు చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దావీదు కీర్తనలు చూస్తూ ఉన్నప్పుడు ఒక స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. తను దేవునికి ఇచ్చే స్థానము ఎంతో గొప్పదిగా కనిపిస్తూ ఉంటది. అలాగే దేవుణ్ణి అడిగే విధానము అంతే ఆ యొక్క దేవుణ్ణి ఓన్ చేసుకున్నట్టు ఉంటాడు. తను పూర్తి హక్కుతో
లేదా తనకు పూర్తి స్వతంత్రంతో దేవుణ్ణి అడుగుతా ఉన్నట్టుంటాడు. అట్ ద సేమ్ టైం దేవునికి ఇచ్చే ఘనతను ఇస్తా ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా తనకున్నటువంటి లైన్ ని క్రాస్ అవ్వడు. అలాగే ఎంత ఎంత ప్రేమను దేవుని దగ్గర నుంచి పొందవచ్చో అదంతా పొందుకుంటాడు. అలాగే మరి కావలసిన ప్రతి అపాయకరమైన సమయంలో ఆయన దేవుని మీదే ఆధారపడుతూ తన యొక్క మరి ఆ అపాయకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి తప్పింపబడడానికి దేవుని దగ్గర సహాయం కోరుతూ తప్పించబడతాడు. అయితే ఆ యొక్క సిచ్యువేషన్ కూడా ఆ అపాయం నుంచి తప్పించింది తన బలం కాదు, కానీ దేవుడు అన్న విషయం కూడా తనకు ఆ గ్రహింపులో ఉండి మరి తను ఇటువంటి పరిస్థితులు వచ్చిన ప్రతిసారి దేవుడి నామాన్ని ఘనపరుస్తూ తన కీర్తనలు రాయడం మనం చూస్తా ఉన్నాం. అవే మనకి ఈ మధ్య మన ముందు ఉన్నటువంటి మరి కీర్తనలు 23వ కీర్తన అంతా చూస్తా ఉన్నప్పుడు చాలా చక్కగా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఆయన ఒక గొప్ప గొప్ప మరి గొర్రెల కాపరి కాబట్టి మరి తన యొక్క దేవుణ్ణి ఆ గొర్రెల కాపరి ఎలాగా ఉంటాడు అనేది తనకు పూర్తిగా తెలుసు కాబట్టి దావీదుకు అదే పోలికతో తనను కాస్తున్నటువంటి, అది కూడా పచ్చిక బయళ్ళ చోట తనను కాస్తున్నటువంటి దేవుని గురించి తను మరి పొగుడ్డం అంటే ఇది హృదయం నుండి హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి మహింపరుస్తూ వస్తా ఉన్నాడు, దేవుణ్ణి ప్రైజ్ చేస్తా ఉన్నాడు తను. అలాగే మరి యొక్క 23వ కీర్తన దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడినప్పుడు మరి తన హృదయాంతరంగం నుంచి వచ్చినటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్ లాంటిదిగా మనము చూడొచ్చు. అలాగే ఒక టెస్ట్ మనీ లాగా కూడా, అంటే తన ఒక సాక్ష్యంతో కూడినటువంటి తన పట్ల దేవుడు జరిగించిన కార్యాలను తను తలంచుకుంటూ మరి ఏమాత్రము ఆలస్యం చేయక ఎంతో మరి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవునికి మహిమ కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి సమయము, థ్యాంక్స్ ఇస్తున్నటువంటి సమయము కీర్తనగా ఇది మనం ఇక్కడ చూడవచ్చు. అది ఒకసారి 5వ వచనం చూసినట్లయితే 23వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ యొక్క వాక్యము మనం చాలా సార్లు వింటా వస్తాము, చాలా సార్లు మనము మాట్లాడుతూ వస్తాం కదా. అంటే ఇది అందరికీ మీనింగ్ తెలిసిందే. ఒకవేళ నేను ఇలా అడుగుతున్నానని ఏమాత్రం ఎవరు కోపం తెచ్చుకోవద్దండి. దీన్ని బట్టి మనం చాలా సార్లు మరి ప్రార్థన కూడా చేస్తాము. ఎవరి గురించి అయినా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకు కూడా మనము ఇలాగున వాళ్ళ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచమని కూడా మనం ప్రార్థన చేస్తాము. సో దీని గురించి ఎవరైనా ఒక్క రెస్పాన్స్ ఇవ్వగలరా? అంటే అది ఎలాగ అనుకుంటా ఉన్నారు? ఇక్కడ శత్రువుల ఎదుట భోజనం అంటే ఏ విధంగా అనుకుంటా ఉన్నాం? ఎవరైనా ఒకరు రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే మనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు, మన మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు మనం వారికి పరిచయం చేసే భాగ్యం అన్నమాట అది. ఉదాహరణకు నేనంటే ఇక్కడ చాలా మందికి ఇష్టం లేదు, అందరు కూడా బాగా కసితో ఉన్నారు. అయితే వారికి కూడా నేను ఇంట్లోకి వెళ్ళి ప్రేమ మాట్లాడి వారికి భాగ్యాన్ని ఈ విషయం ప్రభు చేస్తూ వచ్చాడు అన్నమాట. ఇప్పుడు శత్రులుగా చేసాడు. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందన్నా. శత్రువులు సహితం కూడా మిత్రులుగా చేసేసాడు అన్నమాట ఇప్పుడు. అట్లా అమ్మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా రిలేటెడ్. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుడు. నిజంగా మరి అన్న పంచుకున్నట్లు మనకు శత్రువుగా ఉన్న వాళ్ళ ఎదుట మరి
మనకు భోజనం సిద్ధపరచబడింది అంటే అది మనకు ఒక ఘనత. మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కదా. వాళ్ళ ఎదుట మనకు భోజనము ఒక శ్రేష్టమైన విధానంలో, ఒక హానరబుల్ విధానంలో మరి ఆ, ఏర్పాటు చేయబడినప్పుడు చాలా ప్రౌడ్ గా ఉంటది. చాలా అది అది శత్రువు ఎదుట అయితే చాలా ప్రౌడ్ గా ఉంటది కదా. దావీదు ఈ యొక్క మాటలు మరి శత్రువు ఎదుట భోజనము ఇది మనము ఒకసారి ఆలోచన చేస్తే గనక యుద్ధాలు జరిగిన తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాతనే కాదు, మనమైనా సరే మనకంటూ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి లేదా ఒక వాగ్దానము చెప్పబడినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు మరి ఒక సిచ్యువేషన్ నుంచి మనం బయటపడినప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఏర్పాటు చేసుకుని ఒక భోజన విందును ఏర్పాటు చేస్తాం కదా, విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే వాగ్దానం నెరవేర్చబడినప్పుడు కూడా కొంతమంది ఖచ్చితంగా థ్యాంక్స్ గివింగ్ లాగా మీటింగ్ కూడా పెట్టుకుంటాం కదా. సేమ్ అలానే అంటే ఒక యుద్ధంలో ఒక యుద్ధం, అది ఏ యుద్ధమైనా కానివ్వండి, ఎటువంటి యుద్ధమైనా కానివ్వండి, లేదా ఒకవేళ ఇస్రాయేల్ గురించే అనుకుందాం. ఆ సమయంలో మరి ఆ రాజులు ఎవరి మీదైనా మరి యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు ఆ యుద్ధంలో వారికి విజయం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఎవరినైతే మరి యుద్ధంలో ఓడించిన తర్వాత అందరిని చంపరు, కానీ కొంతమంది రాజులను వాళ్ళు బంధించి తీసుకురావడము, వాళ్ళ చేతి వేళ్ళు ఇక యుద్ధానికి పనికి రాకుండా కట్ చేసేసి వాళ్ళ దగ్గర బందీలుగా అలా ఉంచుతారు. సో వాళ్ళ ఎదుట ఆ యొక్క భోజన బల్ల అంటే వాళ్ళకు కలిగినటువంటి విజయాన్ని బట్టి ఒక భోజనపు బల్లను వాళ్ళు అంటే ఒక విందును వాళ్ళు సిద్ధపరచుకుంటారు. ఆ విందును సిద్ధపరచుకునేది ఎందుకు అంటే యుద్ధంలో విజయం కలిగింది, యుద్ధంలో కలిగినటువంటి విజయాన్ని బట్టి చాలా గొప్ప విందును వాళ్ళు చేసుకుంటారు. విక్టోరియస్ టేబుల్ అని కూడా అంటామంట. అంటే ఇది విజయోత్సాహపు విందు, విజయ సంకేతమైనటువంటి టేబుల్ అది. ఆ యొక్క భోజనపు బల్ల అది విజయోత్సవపు భోజనపు బల్ల. అది దేవుడు అనుగ్రహించినటువంటి విజయాన్ని మరి అది కూడా తన శత్రువుల ఎదుట మరి జరిగినటువంటి ఆ యొక్క విజయానికి మరి గుర్తుగా ఆ యొక్క సంతోషాన్ని బట్టి అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి దేవుడు ఆ యొక్క ఏర్పాటు చేస్తున్నది ఇక్కడ దేవుడే అన్న విషయము ఇక్కడ దావీదు గ్రహిస్తా ఉన్నాడు. అందరూ ఖచ్చితంగా అందరము ఈ థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాము. అలాగే ఎంతో కొంత అన్యులైనా సరే తమకు అంటూ ఒక మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినప్పుడు, తమకు ఏదైనా విషయంలో విజయం కలిగినప్పుడు వాళ్ళు కూడా పెద్ద విందు ఏర్పాటు చేసుకుంటారు. అందరికీ మరి జరిగిందని వాళ్ళు మరి చెప్పుకుంటా ఉంటారు. అలానే దావీదు చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే ఇంకా జరగలేదు లేదా జరిగిన దాని గురించి అది నీవే చేశావు అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఏమనంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పూర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నాకు భోజనము, ఆ భోజనపు బల్ల ఎంతో విజయంతో నిజంగా ఎంతో మంది రాజులు మన ముందున్నారు. వాళ్ళు మరి వాళ్ళకి దేవుడు విజయాన్ని అనుగ్రహించినప్పుడు ఇంతగా దేవునికి కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళని మనము చూడలేము. దావీదు ప్రతి సిచ్యువేషన్ లో కూడా దావీదుకున్న ప్రతి విజయాన్ని వెనుక కూడా దేవుణ్ణే కనపరుస్తా ఉన్నాడు. ఆయనే కారణము. ఎందుకంటే మరి మందల్లో గొర్రెలు కాచుకుంటూ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం ఏమాత్రం లేనటువంటి వాడు, కానీ తనకు తెలియకుండానే దేవుడు తనకు అన్ని యుద్ధ మెలకువలు తనకు నేర్పించాడు. తను కత్తి పట్టలేదు, కానీ మరి అది వాడగల నైపుణ్యం తనకు తెలుసు. కత్తి ఎలా వాడాలో తనకు తెలియదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన చేత వాడించుకుంటున్నాడు. అలాగే మరి ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు బహుశా అనేక మార్లు
తను ఆ భోజనంకి తనకి ఇబ్బంది కూడా ఉండొచ్చు. ఆ సమయంలో దేవుడే తనకు మరి మంచి పోషక తనకు కావలసిన ఆహారాన్ని మరి ఆయనే అందించేవాడుగా, మరి తన గొర్రెల వైపు చూసుకుంటూ మరి వాటిని ఎలా తను పోషిస్తా ఉన్నాడు, వాటికి కావాల్సిన ప్రతి అక్కర్లు ఎలా తను తీర్చడానికి తను ఎలాగునో వాటికి ప్రతి ఒక్క గొర్రె మీద తను ఎలాగునో కేర్ తీసుకుంటా ఉన్నాడో, అదే రీతిలో మరి దేవుడు కూడా తన పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. ఈ యొక్క టేబుల్ సంపూర్ణమైన విశ్వాసంతో దావీదు చెప్తా ఉన్నాడు, నీవు సిద్ధపరుచుదువు. అలానే ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు సేమ్ ఇదే కీర్తన 78వ కీర్తనలో చూస్తే గనక అది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ దావీదు మరి ప్రతి విషయంలో తన యుద్ధం చేస్తున్నప్పటికీ ఆ యుద్ధానికి వెనుక అలాగే తన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ముందు పెడుతూ వచ్చాడు. తన అనేకమైనటువంటి శోధనల గుండా, అనేకమైనటువంటి బాధల గుండా మరి ఈ వెలివేయబడలేదు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే అలానే ఉంటా ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా దేవుణ్ణి ఆయన మహింపరుస్తూ మరి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి గణపరుస్తూ వస్తా ఉన్నాడు. అయితే ఈ 78వ కీర్తన 19, 20 వచనాలు చూస్తే అక్కడ మనము ఒక వచనం చదువుదామండి. 78వ కీర్తన 19, 20 చదువుతా ఉన్నాను. ఆయన ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? అలాగే కిందకు వస్తే ఆయన 20వ వచనంలో కింద చూస్తే చివరి లైన్ లో ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 21 చూస్తే యెహోవా ఈ మాట విని కోపగించెను. ఎంత ఈ ఇశ్రాయేలీయులు నిజంగా మరి ప్రతి సిచ్యువేషన్ ని దగ్గరుండి చూసుకుంటూ వచ్చిన వాళ్ళు, తమ కళ్ళతో ప్రతి ఆశ్చర్య కార్యాన్ని చూసుకుంటూ వచ్చారు. మరి ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతా ఉన్నారు, దేవుడు ఈ అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా, మాంసం సిద్ధపరచగలడా అని అవిశ్వాసంతో వాళ్ళు ఉంటా ఉన్నారు. వారి అవిశ్వాసం వారికి పనిచేసింది. వారికి వాళ్ళు అలా అన్నప్పుడు దేవుడు తన యొక్క సామర్థ్యాన్ని దేవుడు నిరూపించుకున్నాడు. మరి సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం మాత్రం కాదు, కానీ దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తను ఇశ్రాయేలుకి చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చాడు. ప్రతి అక్కర్లు కూడా తీరుస్తూ వచ్చాడు. ఆ యొక్క అరణ్యంలో వాళ్ళని పోషించిన విధానము బహు గొప్పది. అది మనం ఇప్పుడు తలుచుకుంటే మరి వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, బట్టలు పాతగిలేదు అంటే ఒక్కసారి ఊహించుకోండి. అసలు నిజంగా ఎలాగునా ఆ యొక్క 40 సంవత్సరాలు వాళ్ళు ఎలాగునా ఆ యొక్క అరణ్య యాత్ర చేస్తా ఉన్నప్పుడు మరి అంత పెద్ద కాల్బలము, వారికి ఎటువంటి పోషణ అరణ్యంలో అవసరము, మరి ఆయన ఎలాగ తీర్చాడన్న విషయము కనీసము వారు వాళ్ళ చెప్పుల వైపు చూసుకునైనా వాళ్ళ బట్టల వైపు చూసుకునైనా వాళ్ళకు కలగలేదా? ఇంతవరకు నడిపిస్తున్న వాడు, ఇంత చేస్తున్నటువంటి వాడు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నటువంటి వాడు, ఆయన వాగ్దానం చేశాడు కానానుకు చేరుస్తానని. ఆ చేర్చేంత వరకు మరి తన ప్రజలను తానే పోషిస్తూ, తానే రక్షిస్తూ, సంరక్షించుకుంటూ మరి చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఈ జనులు నమ్మలేకపోయారు, దాని పూర్తి విశ్వాసాన్ని ఉంచలేకపోయారు. వాళ్ళకు కలిగినటువంటి శ్రమ కాలంలో, శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ప్రశ్న వేస్తా ఉన్నారు, ఈ దేవుడు ఈ అరణ్యంలో సిద్ధపరచగలడా? బహుశా సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బహుశా ఏమన్నా ఇవ్వగలడేమో, కానీ ఈ అరణ్యంలో ఏం దొరుకుతుందని ఆయన ఇస్తాడు? ఇక్కడ తినడానికి అసలు ఏమున్నాయి? అందులో ఎంతమంది, ఏదన్నా ఒక జంతువు దొరికినా అది ఎంతమందికి పెడతాడు? ఒక 10 మందికి 20 మందికి తింటారేమో, కానీ ఇక్కడ లక్షల మంది ఉన్నారు కదా.
వీళ్ళందరికీ ఆ ఒక్క జంతువు సరిపోదు. వీళ్ళకి అందరికీ కావాలంటే ఎన్ని జంతువులు కావాలి వీళ్ళ ఆహారము సమకూర్చబడాలంటే. కానీ వాళ్ళ చెప్పుల వైపు, వాళ్ళ బట్టల వైపు వాళ్ళు చూసుకొని ఉండి ఉంటే ఆ మాట వాళ్ళు అనేవాళ్ళు కానే కారు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఒంటి మీదనే ఉంటా ఉన్నాయి. సాక్ష్యం అది చూసుకొని ఉండి ఉంటే ఈ అల్ప విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచే వాళ్ళు కారు. వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము ఎన్నో సంవత్సరాల నుంచి దాసత్వం నుండి విడిపించబడి బయటికి వస్తా ఉన్నారు. మరలా ఆ దాసత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కానీ శ్రమ కలిగినప్పుడు అరే అక్కడే బాగుంది, ఆ కీర దోసకాయలే బాగున్నాయి, అవే బాగున్నాయి అనుకుంటా ఉన్నారు. కానీ తమ ఒంటి మీద ఉన్న బట్టల గురించి, తమ కాళ్ళకున్న చెప్పుల గురించి చూసుకోలేదు. వాటి వైపు చూసుకున్న దేవుని కార్యం వాళ్ళకు తెలిసేది. ఇక్కడ దావీదు మహారాజు చూస్తుంటే మరి తన సిచ్యువేషన్ లో మరి తను రాజుగా ఉన్నప్పుడు కూడా అంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, సమృద్ధికరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినా సమృద్ధిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణే కనబరుస్తా ఉన్నాడు. ఆ యొక్క విజయము, తనకు కలిగినటువంటి విజయము ఈ యొక్క శత్రువుల ఎదుట భోజనము. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఆ యొక్క విందుకు కారణము, ఆ విందు చేసుకోవడానికి, ఆ విజయోత్సవపు ఆ విందు బల్లను ఏర్పాటు చేసుకోవడానికి కారణము దేవుడు అన్న విషయాన్ని గ్రహించి ఆ విధంగా దేవునికే కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. తన పట్ల జరిగిన మరి తన దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చబడము, మరి అవి లేట్ అవుతున్నప్పటికీ నిరీక్షణ కలిగి ఉండడము, అవి మరి సొంతం చేసుకున్న తర్వాత, దేవుడు తన పట్ల జరిగించుకున్న తర్వాత తను ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తా ఉన్నాడు. ఎంత ఎంత దగ్గరగా, ఎంత చక్కగా, ఎంత ఓన్ చేసుకుంటూ ఒక స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు, లేదా ఒక అధికారితో మాట్లాడినట్లు ఉంటుంది, ఒక తండ్రితో మాట్లాడినట్లు. మరి ప్రతి కీర్తనలో మనం చూస్తా ఉన్నప్పుడు ఆయనకు ఏ విషయంలో ఏలాగున మాట్లాడాలో అలాగున మాట్లాడుతూ చాలా గొప్పగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తా ఉంటాడు. అలాగునే అంత దగ్గరగా మనం కూడా మరి ఈ ఉదయ కాలంలో దావీదు వల్ల ప్రతి విషయంలో కూడా దేవుడు చేసిన ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ ఆయన ఆ వాగ్దానాలు నెరవేర్పు కలిగినప్పుడు మనం కూడా కృతజ్ఞతలు తెలిపేవారిలాగా, ఒకవేళ ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడిపోతే దాని గురించి ఎదురు చూస్తూ అది సమకూర్చే అది ఆల్రెడీ సిద్ధపరచబడింది అంటున్నాడు దావీదు. సిద్ధపరచుదువు అంటున్నాడు దావీదు. ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేశాడు, వాగ్దానం చేశాడు, అది ఏర్పాటు చేశాడు. ఆ సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ భోజన బల్ల మీద ఉన్న ప్రతిదీ మనదే. మనకు మిగిలిందల్లా అవి భుజించడం మాత్రమే, ఇంక తినడమే. ఆ సమయం కోసం మనము ఎదురు చూడాలి. సమయం రాగానే మంచిగా భోజనం చేసి దేవుడి నామాన్ని ఘనపరచాలి. దేవుడు అటువంటి కృపను మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్.